గేట్ 2025కి ప్రిపేర్ అవుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఇదొక గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎలాంటి సపరేట్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా గేట్ స్కోర్తోనే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సో ఈ సూపర్బ్ ఆపర్చునిటీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. స్టార్టింగ్ మంత్ శాలరీనే ₹1,00,000కు పైగా ఉంటుంది. ఒక ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేస్తున్న వాళ్లకి ఇంత మంచి జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడమంటే అదొక డ్రీమ్ కదా. ఇక ఈ రిక్రూట్మెంట్లో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? దీనికి ఎలాంటి సపరేట్ రాత పరీక్ష లేదు. అంటే మళ్ళీ ఇంకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన టెన్షనే ఏమాత్రం ఉన్నదనమాట. ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్కి ఇది నిజంగా పండగలాంటి వార్త. ఎందుకంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జీరో ఎక్స్పీరియన్స్తోనే అప్లై చేసుకోవచ్చు. సరే, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ డీవీసీ అంటే ఏంటి? ఏ బ్రాంచ్లకు వేకెన్సీస్ ఉన్నాయి? ఆ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో డీవీసీ అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఇది పవర్ సెక్టార్లో పనిచేసే ఒక ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఇక్కడ జాబ్ వచ్చిందంటే చాలు, కెరీర్కి ఒక సెక్యూర్డ్ ఫౌండేషన్ పడినట్టే. ఇక వేకెన్సీస్ విషయానికొస్తే మెకానికల్లో 21, ఎలక్ట్రికల్లో 17, సివిల్లో 11, ఇంకా కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 5 పోస్టులు ఉన్నాయి. చూసరుగా, ఆల్మోస్ట్ అన్ని కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ని కవర్ చేసేశారు. ఓకే, వేకెన్సీస్ చూసాం కదా. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం ఇప్పుడు. బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే సంబంధిత బ్రాంచ్లో ఫుల్ టైం BA లేదా బీటెక్ డిగ్రీ చేసుండాలి. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోండి, పార్ట్ టైం గానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీలు గానీ యాక్సెప్ట్ చేయరు. డిగ్రీలో వచ్చిన పర్సెంటేజ్ కూడా ఇంపార్టెంటే. జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్లకి మినిమం 65% మార్కులు ఉండాలి. అదే SC, ST, PWD అభ్యర్థులైతే 60% ఉంటే చాలు. ఇక ఏజ్ లిమిట్ చూద్దాం. జనరల్ కేటగిరీకైతే 29 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్లకి 3 ఏళ్లు, అంటే 32 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. SC, ST వాళ్లకి 5 ఏళ్లు, అంటే 34 ఏళ్ల వరకు. ఇక PWD అభ్యర్థులకైతే 10 ఏళ్ల రిలాక్సేషన్, అంటే 39 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. సరే, ఇప్పటిదాకా అంతా బాగుంది. కానీ అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇదే దీంట్లో అసలు మ్యాటర్. చాలా సింపుల్గా, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టే సెలక్షన్ మొత్తం కేవలం అండ్ ఓన్లీ గేట్ 2025 స్కోర్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఇంక వేరే టెన్షన్ ఏమీ లేదు. గేట్ ఎగ్జామ్ మీద ఫుల్ ఫోకస్ పెడితే ఈ జాబ్ వచ్చినట్టే. ప్రాసెస్ ఎంత సింపుల్ అంటే చూడండి. ఫస్ట్ గేట్ 2025లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. తర్వాత ఆ స్కోర్తో డీవీసీ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి. మీ స్కోరును బట్టి షార్ట్లిస్ట్ చేస్తారు. లాస్ట్కి జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంతే, ప్రాసెస్ కంప్లీట్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, వేరే రిటన్ టెస్ట్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఫిజికల్ టెస్ట్ కూడా లేదు. జస్ట్ మీ గేట్ స్కోర్, అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ ఇంకేముంటుంది? రైట్, ఇక అందరూ వెయిట్ చేసే టాపిక్, శాలరీ ఎంత, పోస్ట్ ఏంటి, ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం రండి. సెలెక్ట్ అయ్యాక ముందుగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా జాయిన్ అవుతారు. 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాక డైరెక్ట్గా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లో పర్మనెంట్ అవుతారు. అంటే కెరియర్ గ్రోత్కి ఎంత క్లియర్ పాత్ ఉందో చూడండి. ఇక పే స్కేల్ విషయానికి వస్తే ఇది లెవెల్ 10 పే స్కేల్. అంటే బేసిక్ పేనే ₹56,100తో మొదలవుతుంది. ఇది ప్రమోషన్లతో పాటు 1,77,500 వరకు వెళ్తుంది. బేసిక్ పేనే ఇంత ఉందంటే ఫ్యూచర్లో గ్రోత్ ఎంత బావుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బేసిక్ పేకి అదనంగా DA, HRA, కన్వేయన్స్ అలవెన్స్, ఇలా బోలెడు అలవెన్స్లు యాడ్ అవుతాయి. ఇవన్నీ కలుపుకుంటే మీ టేక్ హోమ్ శాలరీ ఈజీగా ₹1,00,000 దాటిపోతుంది. అది కూడా స్టార్టింగ్లోనే. ఓకే, అంతా బాగుంది. మరి అప్లై చేయడమెలా? ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? ఈ చివరి కానీ చాలా ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది గేట్ 2025 రిజల్ట్స్ వచ్చిన తరువాతే స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఫోకస్ అంతా గేట్ ప్రిపరేషన్ మీదనే పెట్టాలి. రిజల్ట్స్ రాగానే డీవీసీ అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్లకి ₹300. కానీ SC, ST, PWD ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలాంటి ఫీజు లేదు. కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇదొక్కటి మాత్రం మర్చిపోకండి. అప్లై చేయాల్సింది కేవలం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ www.dvc.gov.inలో మాత్రమే.
అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక వేరే ఏ సైట్స్ నమ్మొద్దు. సో చూసారుగా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇంతకంటే మంచి అవకాశం ఉంటుందా? ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఓన్లీ గేట్ స్కోర్. స్టార్టింగ్ శాలరీనే 1,00,000కు పైగా. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మీ కెరియర్కి ఒక సూపర్ స్టార్ట్ ఇవ్వడానికి ఇదే బెస్ట్ ఛాన్స్ కావచ్చు కదా.